రాష్ట్రంలో జరుగుతున్న అనేక జరగకూడని విషయాలు, ఈ క్రైమ్ రేట్ ఎట్లా పెరిగిపోతుంది, దీనికి కారణం ఏంటి, వైఫల్యం ఏంటి, పోలీస్ వ్యవస్థలో ఉన్న వైఫల్యం గురించి చాలా చక్కగా వివరించినారు. ఇది చాలా అలార్మింగ్ అంటే ఇంకా అలార్మింగ్. ఇది చాలా ఇట్లాంటి వ్యవస్థలో ప్రజలందరికీ ఇంకా నమ్మకం పోతుంది. ప్రభుత్వం అంటే మమ్మల్ని రక్షిస్తుంది, మాకు కావలసినవి సమకూర్చుతుంది అనే ఒక మంచి అభిప్రాయమే వెళ్ళిపోతుంది. అట్లాంటిది మంచిది కాదు రాష్ట్రానికి. ఇట్లా మనకి ఒక ఎటువంటి భరోసా లేని రాష్ట్రానికి ఎవరన్నా రావడానికి, టూరిస్ట్ రావడానికి కావచ్చు, లేకుంటే ఒక మంచి కంపెనీలు రావడానికి కావచ్చు, ఏదన్నా నెలకొల్పాలి, ఇక్కడ ఏదన్నా మంచి పరిశ్రమలు పెడదామంటే వాళ్ళకి అందరికీ కూడా భయంగానే ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితిలో ప్రజలకు పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతున్న ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదని మరొకసారి విన్నవించుకుంటున్నాను. నిన్న జరిగిన విషయం ఇప్పటిదాకా సబితారెడ్డి గారు చెప్పారు. ఒక పోలీసు అంటే రిటైర్డ్ పోలీస్ ఆఫీస్ ఇంట్లోనే అలా జరిగింది అని అంటే, ప్రశాసన్ నగర్ మనకి ఇక్కడ కూతవేడు దూరంలో ఉంది. ప్రశాసన్ నగర్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ పోలీస్ ఆఫీసర్స్ కోసం కేటాయించబడిన ప్లాట్స్ అవన్నీ. అక్కడ అందరూ కూడా ఆఫీసర్సే ఉంటారు. అక్కడ చాలా ప్రశాంతమైన ప్లేసు, చాలా పకడ్బందీగా ఉన్న ప్లేస్ అది. అటువంటి ప్లేస్లో ఏదో మూలకొట్టు, ఏ మూలకో ఎక్కడో తెలియని ప్లేసు అన్నట్టు కాకుండా అందరికీ తెలిసిన ప్లేస్ జూబ్లీ హిల్స్లో. ఇలాంటి ప్లేస్లో ఇలాంటి అఘాయిత్యం జరుగుతుంది అని అంటే క్రైమ్ రేటు ఏ స్థాయిలో ఉందో అన్న సంగతి కొంచెం ఒకసారి పరిశీలించుకోవాలి. దురదృష్టవశాత్తు ఏంటి, అదృష్టమా